శ్లోకం పూరయిత్వ భావం లిఖత. రోమన్ నెంబర్ 1 2 మొత్తం 6 శ్లోకాల్లో 5 చదువుకుంటే చాలు ఏమా. అలాగే సెకండ్ రోమన్ నెంబర్ 2 ఏకం నిబంధన ప్రశ్నం సమాధేయ. పద్య భాగంలో పోయిటరీలో 2 లెసన్స్ చదువుకుంటే సారాంశం 1 రాస్తారు. అలాగే నెక్స్ట్ రోమన్ నెంబర్ 3 ఏకం నిబంధన ప్రశ్న సమాధేయ. ప్రోజ్లో 2 లెసన్స్ చదువుకుంటే చాలు, 2 సారాంశాలు. ఓకేనా. నెక్స్ట్ 1 into 6 మార్క్స్. చత్వారः ప్రశ్న సమాధేయ. నాన్ డీటెయిల్లో 5 లెసన్స్, 6 out of 6 5 లెసన్స్ చదువుకుంటే చాలు. 4 2s 8. ఓకేనమ్మా. లేదు 4 చదివినా చాలు ఎనఫ్. 6 లెసన్స్కి 4 లెసన్స్ చదువుకుంటే చాలు. 9 4 into 2 8 మార్క్స్. ఓకేనా. నెక్స్ట్ ద్వయో సందర్భ వ్యాఖ్యాత. సందర్భ వాక్యాలు కూడా 2 లెసన్స్ చదువుకుంటే చాలు. అవుట్ ఆఫ్ 6లో 2 లెసన్స్ చదువుకుంటే చాలు. 2 into 3 6 మార్క్స్. ద్వయో సందర్భ వ్యాఖ్యాత. ఇది ప్రోజ్ పైది పోయిటరీ ఇది ప్రోజ్లో కూడా 2 లెసన్స్ చదువుకుంటే చాలు. అవుట్ ఆఫ్ 6 2 లెసన్స్. 2 into 3 6 మార్క్స్. 2 మార్క్స్ క్వశ్చన్స్ 3 లెసన్స్ చదువుకోవాలి. అవుట్ ఆఫ్ 6 3 లెసన్స్ చదవాలి. 3 into 2 6 మార్క్స్. నెక్స్ట్ త్రయా ప్రశ్న. ఇది పోయిటరీ నుంచి. ఇది ప్రోజ్లో 3 లెసన్స్ చదువుకుంటే చాలు. అవుట్ ఆఫ్ 6 3 లెసన్స్. 3 into 2 6 మార్క్స్. ప్రోజ్లో కూడా అంటే పోయిటరీలో 3 లెసన్స్, ప్రోజ్లో 3 లెసన్స్. 2 మార్క్స్ క్వశ్చన్స్ కంపల్సరీగా 3 చదవాలి. 3 + 3. ఓకేనా ఇక్కడికి. నెక్స్ట్ ఏకం పత్రం లిఖత. పత్రలేఖనంలో 4 ఉన్నాయి. అవుట్ ఆఫ్ 4 2 చదివితే చాలు. 1 లీవ్ లెటర్ కంపల్సరీ. నెక్స్ట్ పర్సనల్ లెటర్ 1. ఓకేనమ్మా. నెక్స్ట్ ద్వయో శబ్దయో సవిభక్త రూపాన్ని లిఖత. శబ్దాలు స్త్రీలింగ శబ్దం, పుల్లింగ శబ్దం 2 మోడల్స్ చదువుకుంటే చాలు. 2 6 12 మార్క్స్. ద్వయో ధాతు రూపాన్ని లిఖత. ధాతు రూపాల్లో లట్, లుట్టు, లడ్డు 3 టైప్స్ చదివితే మ్యాక్సిమం 3 టైప్స్ చదివితే చాలు. అవుట్ ఆఫ్ 5లో 3 టైప్స్ చదివితే చాలు. లట్టు, లుట్టు, లడ్డు. 2 3s 6 మార్క్స్. అలాగే 3ని సంధ్యాని రూపాన్ని విఘటయాత్తు. అలాగే సందులు విఘటయాత్తు, అలాగే సంధ్యాత్తు. మొత్తం 3 + 3 అంటే 4 మ్యాక్సిమం. 6 మోడల్స్లో 4 సందులు, 4 సందులు చదువుకుంటే చాలమ్మా. 3 2s 6 మార్క్స్. అంటే ఇందులో ఏంటవి? సవర్ణదీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి. 4 సంధులు చదివితే చాలు. అంటే విఘటత అలాగే సంధ్యాత్ కలిపిచ్చిన, విడదీసిచ్చిన ఈ 4 మోడల్స్ చాలు. 4 మోడల్స్ చదివితే చాలు. నెక్స్ట్ అనువాదతలో మ్యాక్సిమం 25 ఉన్నాయి. 25 ఫుల్గా చదవాలి, అన్నీ చదివేయాలి. 1 మార్క్ ఈచ్ 1, చాయిస్ ఉండదు అందుకని. అలాగే ఏకపద్ కూడా 6 లెసన్స్, 1 మార్క్ క్వశ్చన్స్ అన్నీ చదవాలి. అలాగే పద్య భాగంలో, గద్య భాగంలో కూడా రోజులో కూడా 6 లెసన్స్, 1 మార్కు కంపల్సరీ చదవాలి. 5 6 5 1s 5. ఎందుకంటే నో చాయిస్. 1 మార్క్కి చాయిస్ ఉంటుంది కాబట్టి 1 మార్కు ఆల్ లెసన్స్ చదవాలి. ఓకేనా. ఇది 16 రోమన్స్లో.